బకాసుర రెస్టారెంట్ తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. సినిమా నిడివి 2 గంటల 38 నిమిషాల కామెడీ హారర్ సినిమా. యూఏ 16+ సెన్సార్ సర్టిఫికేట్ వచ్చిన ఈ సినిమా విడుదల తేదీ 8 ఆగస్టు 2025 శుక్రవారం రోజున. సినిమాలో మెయిన్ రోల్ చేసింది ప్రవీణ్, పబ్లిసిటీలో ఇచ్చింది హర్ష చెముడు, వివా హర్ష అది ఆయనే. మళ్ళీ అసలు రోల్ చేసింది షైనింగ్ ఫనీ. గరుడరామ్ ఇంపార్టెంట్ పాత్రలో, కృష్ణ భగవాన్ ఒక మెరిపించే పాత్రలో, శ్రీకాంత్ అయ్యంగార్ ఒక ఇంపార్టెంట్ పాత్రలో నటించినటువంటి ఈ సినిమాకి దర్శకుడు ఎస్జే శివ, వికాస్ బడిసా మ్యూజిషియన్. ఇక సినిమా ఎలా ఉంది, కథా కమామిషి గురించి చెప్దాం. సినిమాలో పాటలు 2 పాటలు ఉన్నాయి. ఆ 2 పాటలు కూడా మామూలు స్థాయిలోనే ఉన్నాయి. పాటల గురించి ప్రత్యేకత ఏం లేదు. కాకపోతే ల్యాగ్ ఆఫ్ సీన్స్ చాలా కనిపించాయి సినిమాలో. ఉప్పల్ బాలు ఒక దయ్యం పాత్రలో ఇందులో నటించడం జరిగింది. నేను ఉప్పల్ వాస్తవ్యునే. ఉప్పల్ బాలు ఇందులో యాక్ట్ చేశాడు. అతనికి తగ్గట్టుగా, అతని బాడీ లాంగ్వేజ్ తగ్గట్టుగా దర్శకుడు అతన్ని ఫ్రేమ్ చేసుకున్నాడు. అయితే ఇంటర్వెల్లో మనకి టేక్ కేర్ ఆఫ్ యువర్ స్నాక్స్ అని వేయడం, సినిమా ఎండింగ్లో సెకండ్ పార్ట్ ఉందన్నట్టుగా స్టూవర్ట్పురం దొంగగారి తాలూకా అంటూ సేమ్ బకాసుర రెస్టారెంట్ టైప్లో వేయడం ఒక ఆకర్షణగా మనకు అనిపిస్తుంది. ఇక ప్రవీణ్ హీరోగా రాణించాడా అంటే మనకు మనకు మారుతి సినిమా ప్రేమ కథా చిత్రంతో వెలుగులోకి వచ్చిన ప్రవీణ్ ఈ సినిమాలో హీరోగా తనకు వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగపరచుకోలేకపోయాడనే చెప్పాలి. పొట్ట తగ్గించుకోలేదు, డ్యాన్స్లో ఇంప్రూవ్మెంట్ లేదు, ఎక్స్ప్రెషన్స్ పలకలేదు. సో ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇంకా తర్వాత పబ్లిసిటీలో మనకు బకాసుర వివా హర్ష ఈ మధ్య అతను మాస్టర్ లాంటి ఒక సినిమాలో హీరోగా ఆయన చేశాడు ఒకటి సినిమా. సో అట్లాంటి సినిమాల్లో హీరోగా చేసిన వివా హర్ష 2 సినిమాల్లో ఈ మధ్య కథానాయకునిగా కూడా కనిపించిన హర్ష ఈ సినిమాలో మెయిన్ రోల్ అని మనం ఆశపడి వెళ్తే ఇంటర్వెల్ దాకా రాడు. అది అతని అభిమానులు అంటే ప్రతి ఒక హాస్య నటుడు కూడా వాళ్ళకంటూ అభిమానులు అనేటి వాళ్ళు ఉంటారు. వాళ్లకు తీవ్రమైన నిరాశను కలిగించేటువంటి విషయం ఇది. సుందరం మాస్టర్ అనే సినిమాలో అతను మెయిన్ హీరోగా చేయడం జరిగింది. ఇది 2024 అంటే గత సంవత్సరం రిలీజ్ అయిన సినిమా. సో బాగ్సాలే తర్వాత జత కలిసే లాంటి సినిమాల్లో ప్రాముఖ్యత ఉన్నటువంటి పాత్రలు చేసినటువంటి ఇతను ఫ్రెండ్గా ఆకట్టుకునే విధంగా చేస్తూ జనాలని ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా ఆయన షార్ట్ ఫిలిమ్స్ ద్వారా, వెబ్ సిరీస్ ద్వారా ప్రాముఖ్యతను సంపాదించుకున్నటువంటి వివా హర్ష టైమింగ్ అదంతా చాలా చక్కగా ఉంటుంది. అటువంటి హర్ష మెయిన్ పాత్ర అని పబ్లిసిటీలో చూపించి సెకండ్ హాఫ్లో వచ్చేటువంటి దాంట్లో జస్ట్ ఫ్లాష్ బ్యాక్లో చూపించి దయ్యం వెళ్ళిపోయే సీన్స్లో మాత్రం క్లోజప్లో చూపించి మళ్ళీ షైనింగ్ ఫనీనే చూపించడంతో ఈ సినిమా యొక్క ఆసక్తి ఎవరికైతే ప్రేక్షకులకు ఉందో అది తగ్గిపోయింది. అట్లాగే ప్రవీణ్ డ్యాన్సుల్లో అసలు స్టెప్స్ వేస్తున్నాడా, ఆ పక్క డ్యాన్సర్లే ఇంకా బాగా వేస్తున్నాడా అని కొంచెమన్నా కష్టపడే విధానం ఉంటే బాగుండేది. ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డికి హీరో ఆఫర్ వచ్చింది, వెన్నెల కిషోర్కి హీరో ఆఫర్ వచ్చింది, వివా హర్షకి హీరో ఆఫర్ వచ్చింది. హీరో ఆఫర్ వచ్చినప్పుడు సునీల్తో సహా వాళ్ళందరూ కూడా చక్కగా వాడుకున్నారు. సునీల్ అయితే ఎక్సలెంట్ పర్ఫార్మర్గా పేరు తెచ్చుకొని కొన్ని రోజులు మళ్ళీ స్టార్డమ్ హీరోగా కొనసాగాడు. అట్లాంటి అవకాశం లైఫ్లో ఒకసారి వచ్చినటువంటి ప్రవీణ్కి ఆ మేరకు 100% వాడుకోలేదని చెప్పాలి. ఎక్స్ప్రెషన్స్ కూడా చూస్తే చాలా కొత్త నటుడు యాక్ట్ చేసినట్టుగా అనిపించింది. సో ఫ్రెండ్స్లలోనే బాగుంటాడు ప్రవీణ్ అని అనిపించే విధంగా ఉంది. సో బకాసుర రెస్టారెంట్ కథ అసలు చాలా చిన్న లైను. అదేంటంటే యూట్యూబర్ అయినటువంటి హీరో ఒక 4 ఫ్రెండ్స్, అతనితో పాటు 4 అంటే మొత్తం 5 వీళ్ళు వేస్ట్ బేవార్స్గా తిరుగుతూ యూట్యూబ్ ఛానల్ ఒకటి పెట్టుకొని దాని ద్వారా ఒకటి రియాలిటీ షో లాగా ఒక హారర్ షోలు చూపించాలనుకొని అక్కడ వీళ్ళు వేసినటువంటి వేషాలు దొరికిపోయి లైవ్లో ఉండిపోతారు. అది ఎడిట్ చేసుకోవాలన్నటువంటి చిన్న పరిజ్ఞానం కూడా తెలియకుండా లైవ్లో వెళ్ళిపోయిందంటే అది లైఫ్లో ఉండిపోతుందంటే జనాలు అలా చూసి వీళ్ళ లైవ్లో పోయి చూడడానికి వీళ్ళకి లక్షల మంది సబ్స్క్రైబర్ లేరు. ఇది అప్పటికి పెద్ద ఛానలు కాదు. సో అది విస్మరించారు. ఇక బ్యాచిలర్ బుజ్జి అని చెప్పి బండి మీద ఉంటుంది, బాయ్స్ అని చెప్పి వీళ్ళు ప్రయాణించేటువంటి 4 వీలర్కు వ్యాన్కు ఉంటుంది. సో బాయ్స్ అని కూడా అలో చేయరు, ఎందుకంటే బాయ్స్ దగ్గర వై దగ్గర 4 లాగా లేదు, అది బాయ్స్ అని చెప్పి క్లియర్గా రాసి ఉంది. అలా కాకుండా నంబర్ బాస్ అని ఎట్లా రాస్తారో అలా రాసి ఉంటే కరెక్ట్గా ఉండేది, అది కూడా ఏదో ఆర్టీఏ రూల్స్ ప్రకారంగా. ఇక సినిమా కథగా వస్తే ఉద్యోగం సద్యోగం లేనటువంటి వ్యక్తులు 4 ఇతని మీద బతుకుతుంటారు. ప్రవీణ్ శ్రీకాంత్ అయ్యంగారి దగ్గర ఒక జాబ్ చేస్తుంటాడు. అతనికి రెస్టారెంట్ పెట్టాలన్నది కల. అక్కడ మన కృష్ణ భగవాన్ ఉంటాడు. ఆ కృష్ణ భగవాన్ హోటల్లో వాడుకునే పుల్లలతో సహా మళ్ళీ వాడతారనేది ఒక అప్రాచ్యమైన కామెడీ పెట్టాడు.
ఆ కామెడీ ప్రకారంగా అతనికన్నా పోటీగా వీళ్ళు పెడతామని అక్కడ పనిచేసే వ్యక్తి కూడా మీకు జాబ్ ఇస్తామని చెప్తారు వీళ్ళు. సో ఆ డబ్బు లేక ఇబ్బంది పడుతున్న వీళ్ళకి ఏదో తంత్ర విద్యల కోసం ఒక హాంటెడ్ ప్లేస్కి వెళ్తే అక్కడ ఒక తంత్ర విద్యలకు సంబంధించిన పుస్తకం దొరుకుతుంది. అది ఎవరో మాంత్రికుడు అక్కడ పడేసిన పుస్తకం అంట. అది తెలుగులో రాసి ఉంటుంది. ఆ పుస్తకంలో మొదలు ఒక పిల్లి ద్వారా దానికి ఒక ఆవు లాంటిది ముందు వచ్చినటువంటి ఆవుతో ఆ పిల్లి అది ఎదురుపడితే దాన్ని కార్చిన కన్నీరు తెచ్చుకుంటే ఇష్టకామ్యమైన దేవత వస్తుందని చెప్పి స్తనాలు ఓపెన్గా ఉన్నటువంటి ఒక దేవత, నల్ల దేవత రూపాన్ని ఒకటి మనకి గ్రాఫిక్స్లో చూపించడం జరిగింది. స్తనాల ఆచ్ఛాదన లేకుండా ఉన్నటువంటి ఆ యొక్క దేవతను 2 సార్లు చూపించడం జరుగుతుంది మనకి. సో అట్లాంటి ఆ దేవత మామూలు పిల్లితో కాదు, అది జంగాన పిల్లి, వేరే పిల్లి ఉంటుంది అని చెప్పేసి గరుడరాము వీళ్ళకి చెప్తాడు. గరుడరామ్ ఒక మాంత్రికుని టైప్లో ఉంటాడు. ఆ తర్వాత అతను శివుని రూపం అన్నట్టుగా మనకు క్లైమాక్స్లో మళ్ళీ ఇంకొక అమ్మాయి అతనికి ప్రమాదం జరిగిపోతుంటే పక్కకు జరిపితే అతను చేయి రావడంతో తల్లి నమస్కారం పెట్టుకునే లోపల శివునిలో అక్కడ దేవుని ఒక బసవ తారకం లాంటి ఒక బసవ రూపంలో ఉన్నటువంటి ఒక దేవుడి లోపల అంతర్ధానం కావడం, అతను ముందుకెళ్ళిపోయినా అక్కడ అంతర్ధమైన శక్తి అంతర్ధమైనట్టు చూపించారు. సో అట్లా గరుడరాము విలన్గా వేసే గరుడరామ్కి ఒక మంచి పాత్ర దొరికినట్టు అయింది. చాలా రోజుల తర్వాత కృష్ణ భగవానికి ఒక ఫుల్ నీడివి పాత్ర దొరికింది. శ్రీకాంత్ అయ్యంగారేమో బాస్ ఎప్పుడు అసంతృప్తిగా ఉండేటువంటి బాస్ ఆ ఉద్యోగం నుంచి వెళ్ళిపోవాలని చెప్పేసి ప్రవీణ్ చేసే ప్రయత్నంతో ఈ రెస్టారెంట్ పెట్టుకోవాలనుకుంటే ఈ బకాసురుడు ఈ షైనింగ్ ఫనీలోకి ప్రవేశించడం, ఆ షైనింగ్ ప్రవీణ్ ఒక రకమైన జబ్బుతో జబర్దస్త్ అపారా వీళ్ళ ఇంట్లో వదిలిపెట్టిపోతే ఒక అతను బావమరిది ఇలా ఫ్రెండ్స్కి మనందరూ బావమరిది కదా, మేమందరం బావలేమే కదా అన్న టైప్లో ఇంట్లో పెట్టుకుంటే అతనిలోకి దయ్యం ప్రవేశించింది. నిమ్మకాయ ద్వారా ముందు ఒక్కొక్క ఫ్రెండ్లోకి ఆవహించి అన్నం తినేసేటువంటి బకాసురుడు ఇలా తినేటువంటి లక్షణాన్ని వీళ్ళు ప్లస్ పాయింట్గా చేసుకొని తమిళనాడు, గోవా లాంటి ప్రాంతాల్లో పోటీలు జరిగితే అక్కడ నగదు బహుమతులు ఫస్ట్ ప్రైజ్ కొట్టేయడంతో తిన్నంత భోజనం అని చెప్పేసి ఇతను పెద్దబొచ్చ వారి ఫ్యామిలీ మాది 4వ తరాల నుంచి నేను 5వ తరము, 4వ తరం నేనే అంటూ చెప్తాడు కృష్ణ భగవాను. అట్లా 100 రూపాయలకే తిన్నంత భోజనం అని చెప్పి తింటే ఇంకా బోర్డు తిప్పేస్తాడు. అక్కడ నుంచి వేరే దగ్గరికి వెళ్ళాలనుకుంటే శ్రీకాకుళం, అక్కడికైతే మీరు రారు కదా, మీరు వస్తే వచ్చారు, అతన్ని మాత్రం రావద్దని చెప్పండి అని బకాసురుని అంటారు. బకాసురు అసలు పేరు బక్కసూరి అంట, బక్కసూరమ్మ గారి కొడుకు అంట. సో అది నప్పుతుంది, బక్కసూరి అనేది వివాహర్షకు నప్పుతుంది ఆ పేరు. అట్లాగే ఒక జమీందారు అని సన్నగా ఒక అతన్ని చూపిస్తారు. ఇతను పోటీల్లో రాయలు ఎత్తాలి. ఆ రాళ్ళు ఎత్తే దగ్గర ఇతను ఎత్తితే వాళ్ళ నాన్న చచ్చిపోయిన తర్వాత ఆ జమీందారు గారి నాన్న, ఆ పెద్ద జమీందారు చనిపోయినప్పుడు అతని పెట్టినటువంటి అతనికి శివంతి దగ్గర పెట్టిన భోజనం ఇతని భోజనం సరిపోక తింటూ ఉంటే నాన్నమ్మ చనిపోతుంది ఇతనికి. ఆ తింటూ ఉంటే అంటే కోడికూర పక్కింటి ఆమె తెచ్చిస్తే కూడా తింటే అమ్మమ్మకు పెట్టకుండా నాన్నమ్మకు పెట్టకుండా ఇతను తినేస్తే ఆ అమ్మాయి శాపనార్థాలు పెట్టి వెళ్ళిపోతుంది. అతను నాన్నమ్మ చనిపోతుంది. అప్పుడే చనిపోయిన తర్వాత ఈయన రోడ్ మీద ఎవరు పెట్టేవాళ్ళు లేక అక్కడ సమాధుల దగ్గర తింటూ ఉంటాడు. అట్లా తింటే మా నాన్న ఫుడ్ తింటావని రాయితో కొడితే జమీందారు కొడుకు ఇతను చచ్చిపోతే ఇతనుకు మీదికెళ్ళి అంత్యక్రియలు చేయమని పాతేయమని చెప్తాడు. పాతేసిన తర్వాత ఇతను ఆత్మ తనకు ఎవరైనా అన్నం పెట్టే వాళ్ళు దొరకాలని వెతుకుతూ ఉంటాడు. 200 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత వీళ్ళకి దొరికాడు. నిమ్మకాయ రూపంలో ఇలా ఆవాహన చేస్తున్నట్టుగా మనకు చేస్తుంది. ఆస్తికి ఒక అతను ఆస్తి రాయకుండా చనిపోయిన తండ్రి దగ్గరికి ఆ నిమ్మకాయ చేరితే అతను వచ్చి తినిపోతాడు. సో ఈ రకంగా జరుగుతుంటే పోలీస్ ఇన్వెస్టిగేషన్లో చూస్తే అక్కడ అన్ని చుట్టుపక్కల అంతా తినేస్తూ ఉంటారు. అన్నాలు కొట్టుడు పోతుంది, దొంగతనం అవుతుంది. ఆ దొంగతనం ఎవరు చేశారంటే ఇతనే అని అర్థం చేసుకొని ప్రవీణ్ తన జీతం తల్లికి కూడా మందులకు కూడా పంపకుండా ప్రైవేట్ హాస్పిటల్లో తల్లిని చూపించమని చెప్పి అతని జీతంతో కూడా ఇతనికి అన్నం పెడతా ఉంటాడు. అది కృతజ్ఞతగా ఇతను పోటీల్లో సంపాదించిన డబ్బు ఇతనికి ఇచ్చి బకాసుర రెస్టారెంట్ పెట్టిస్తాడు. లాస్ట్కు అతను ఒక ముస్లిం బాబా చెప్పిన దాన్ని మార్గదర్శనం ప్రకారంగా ఒక బ్రాహ్మణుడి ఉత్తమం చేత ఇతనికి శాంతి చేయించి ఇతను అతని శాంతిగా వెళ్ళిపోతే వీళ్ళు బకాసుర రెస్టారెంట్ పెట్టుకుంటే మళ్ళీ దొంగతనాలు మొదలవుతాయి. ఈసారి స్టూవర్ట్పురం దొంగలు దొంగగారి తాలూకా అని చెప్పేసి స్టూవర్ట్పురం దొంగగారి తాలూకా అని సెకండ్ లీడ్ పార్ట్ ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. అట్లాగే ఇందులో కూడా పుష్ప 2 లాగా ఇందులో ఒక టీషర్ట్ వేసుకుని ఉంటారు. మళ్ళీ తగ్గేదిలే అనే బ్యాక్గ్రౌండ్ ఇస్తూ అలా వెళ్ళిపోతారు. ఈ సెకండ్ హాఫ్ ఉంటుంది అనేది ఒక ఫ్యాషన్ అయిపోయింది సినిమాలకి. చిన్న సినిమాలకు కూడా విస్తరించింది. దీనికి 200 రూపీస్ పెట్టారు ఈ టికెట్, 200, 300 పెట్టారు. ఇంకా అది వాళ్ళకే తెలియాలి, అది ఎంతవరకు ఈ సినిమాకి న్యాయం అనేది వాళ్ళకే తెలియాలి. ఈ రేట్ వల్లే పోతుంది. ఈ మధ్య ఇప్పుడు సూపర్ హిట్ అయిన మహా అవతార్ నరసింహ అంత క్వాలిటీ పెట్టుకొని అంత యానిమేటెడ్ అంత డబ్బు ఖర్చు పెట్టి తీసిన సినిమాకి, వాళ్ళు 40 కోట్లు పెట్టి తీసిన సినిమాకి పెట్టింది కేవలం 150 రూపాయలు. తర్వాత 3D పార్ట్కి 190 రూపాయలు. అందుకే అది సంచలన విజయాన్ని సాధించి ఇవాళ హరిహరమల్లు తర్వాత కింగ్డమ్లు పక్కకు తోజ్ రాజ్ అని జనాలు క్యూ కడుతూ చూస్తున్నారు. అది 100 కోట్ల క్లబ్లోకి చేరుతుంది ఆ సినిమా.
సో అది ఎందుకంటే జనాలకి వాళ్ళు ఎంతవరకు పెట్టామో ఆ పెట్టిన దానికి తృప్తి కలిగిందా అనేది ఇంపార్టెంట్. ల్యాగ్ ఉన్నటువంటి ఎడిటింగ్, అసలు ఎడిటింగ్ చేశారా లేక తీసినది అట్లాగే పెట్టారా అనే లెవెల్లో ఉన్నటువంటి ఈ సినిమాకి, 2 పార్ట్లే ఉన్నటువంటి ఈ సినిమాకి హీరోయిన్ లేకుండా ఎవరో సైడ్ హీరోయిన్ని సెకండ్ ఫ్రెండ్కి వచ్చినటువంటి పక్క ఆమెని హీరోయిన్గా చూపించి, హీరో ఒక ఆమె ప్రపోజ్ చేస్తే లాస్ట్లో అతనికి ఏదో లవ్ ప్రపోజ్ చేయడం కాదు, జీవితాంతం నువ్వు కలిసి ఉంటావు నాతో ఉంటే అని చెప్పేసి లాస్ట్ ఎండింగ్లో ఇతను రెస్టారెంట్ పెట్టినప్పుడు ప్రపోజ్ చేయడం చూస్తుంటే ఎంత నీరసంగా కథ ఉందో అనిపిస్తుంది. అక్కడ లవ్ ట్రాక్ లేదు, ఆ పాటలు డ్యాన్సులు వీళ్ళ మట్టుకే పరిమితం చేశారు, ఆ దాంట్లో స్టెప్పులు రావు ఇతనికి. సో అట్లా 2-3 పాటలు మనకి, 2 కాదు 3 పాటలు కనబడ్డాయి మనకి. 3 పాటల్లో కూడా మెరిపించేటువంటి ఇది లేదు. ఒక పాటలోనేమో వీళ్ళు జాతీయం అంటే బ్యాచిలర్స్ రూమ్లో డ్రాయర్తో సహా అందరూ ఒకరికొకరు వాడుకుంటారు కాబట్టి ఆ జాతీయం చూపించారు మనకి. సో మొత్తానికి ఏంటంటే వివా హర్షని ఎక్స్పెక్ట్ చేసి వచ్చిన వాళ్ళకి షైనింగ్ ఫన్నీ చూడాల్సి వచ్చింది. కానీ ఏ మాటకు ఆ మాట చెప్పాలి, షైనింగ్ ఫన్నీ చాలా బాగా చేసిన అతని రూపాన్ని సినిమా అంతా భరించి రావడం ప్రేక్షకులకి కొంచెము అనీజీగా అనిపిస్తుంది. ఎందుకంటే అప్పుడే మెయిన్ లీడ్ ఎప్పుడు చేయలేదు అతను, ఒకటేసారి డైరెక్ట్గా చేయడము, ప్రవీణ్ హీరోగా స్టెప్పులు కరెక్ట్గా వేయలేకపోవడం, ఇవి మైనస్లుగా పరిణమించాయి సినిమాకి. అట్లాగే లెంత్ కూడా చాలా ఎక్కువైపోయింది, 2 గంటల 38 నిమిషాల నిడివిని వీళ్ళ ఆర్టిస్టులతో చూడగలుగుతారు అన్నట్లుగా. దయ్యాల ప్రవచనం, పిల్లల దయ్యాలు ఉన్నాయని చెప్పి ఉప్పల్ బాలు ఏదైతే ఎపిసోడ్ ఉందో ఆ ఎపిసోడ్ కూడా శుద్ధ వేస్ట్ అనిపించింది, ఏదో కామెడీ కోసం పెట్టినట్టు అనిపించింది, అది పండలేదు. సో అక్కడ ఏదో బలవంతపు నవ్వు తెప్పించే ప్రయత్నం చేశారు. ఎక్కడ స్కిన్ షో కానీ ఏది లేకుండా నీట్గానే ఉన్నటువంటి సినిమా ఇది. సో అయితే షైనింగ్ ఫనీని లీడ్గా పెట్టి అంత మగ పాత్రలే ఎక్కువ కనబడతాయి మనకి ఈ సినిమాలో, ఆడపాత్రలు చాలా తక్కువ కనబడతాయి. ఆ దయ్యాల పాత్రల దగ్గరను ఈ ఫీమేల్ ఫ్రెండ్ దగ్గర ఆ నాన్నమ్మ పాత్ర తర్వాత మనకి ఏం స్త్రీ పాత్రలు అనేవి కనబడవు ఇక్కడ. సో మెయిన్ లీడ్ల మీద మగ పాత్రల మీదే వెళ్తుంది. శ్రీకాంత్ అయ్యంగారు బాస్గా తిట్టేటువంటి తిట్టలకు కూడా మీనింగ్ ఉండదు. లాస్ట్కి అతను క్షమాపణ చెప్పుకోవడం కూడా విచిత్రంగా ఉంటుంది. అతనంట పబ్లిక్లో తిట్టి ప్రైవేట్గా క్షమాపణ ఎందుకు చెప్పాల్సిన అవసరం ఏంది అతనికి అనేది కూడా దాని క్లారిఫికేషన్ లేదు. సో మొత్తానికి ఇతను ఈ బకాసుర చేసినటువంటి ఫీట్ల వల్ల అతను గెలిచి ఆ డబ్బు సంపాదించి వీళ్ళు చేయడం అనేది కూడా కృతకంగా అనిపిస్తుంది మనకి. సో కథలో మెయిన్ ఇది బలం లేక, దాంట్లో సీన్స్ రాసుకున్న తీరులో కూడా ఇది లేక, ల్యాగ్లు ఎలా ఉంటాయి తెలిసిన, నలుగురు నడుచుకుంటూ పోతున్నాను అనుకోండి ఫ్రెండ్స్, అక్కడ కట్ చేసేయచ్చు. 1 2 3 4 ఈపులు పోయి మళ్ళీ అతని మీద జూమ్ అయ్యి, ఎవరి మీద షైనింగ్ ఫనీ మీద జూమ్ అయ్యేదాకా అతను కళ్ళు ఇలా అనేదాకా పెట్టాలి. ఇలా వెళ్ళిపోయారు ఒకడు, కట్ చేస్తే మళ్ళీ అతని మీద పెట్టేంత ట్రిమ్మింగ్ చేసే అంత సీన్ కూడా లేకుండా చేసినటువంటి సినిమా బకాసుర రెస్టారెంట్. ఇందులో బాగుంది ఏంటంటే లోగో డిజైనింగ్ బాగుంది అంతే. తర్వాత అక్కడక్కడ కొన్ని లాఫ్స్ వచ్చాయి తప్ప ఇంకెక్కడ కూడా మనకు అద్భుతం ఆహా ఊహో అనిపించే విధంగా ఎక్కడా లేకపోవడం. వివా హర్ష పాత్ర చాలా చాలా తక్కువగా ఉండడం, నిడివి మొత్తం లెక్క పెట్టుకుంటే 15 నిమిషాలు కూడా అతని క్యారెక్టర్ ఉండకపోవడం, పోస్టర్లు ఏమో అతని పబ్లిసిటీ చేస్తే అతని అభిమానులు అతనున్నాడని ఊహించుకోవడం, షైనింగ్ ఫనీని పూర్తి హీరో దాదాపు ఒక సినిమా స్టార్ట్ అయిన ఒక 40 నిమిషాల తర్వాత వచ్చినటువంటి పాత్ర, ఆ తర్వాత మొత్తం సినిమా అయిపోయేదాకా అతన్నే ఉండడం, అతని పోస్టర్ మీద కనబడకపోవడం విడ్డూరంగా అనిపిస్తుంది మనకి. సో ప్రవీణ్ హీరోగా వచ్చినప్పుడు ప్రవీణ్ వరకు మళ్ళీ 4 ఫ్రెండ్స్ని కలిపారు. ఆ 4 కొత్త వాళ్ళు, అందులో 1-2 చేసిన వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు ఎవరు కూడా తెలిసిన వాళ్ళు కాదు. అయినా ఉన్నంతలో వాళ్ళు ఆకట్టుకునే విధంగానే యాక్ట్ చేసినప్పటికీ అంత రాణింపు రాలేదు. ఒక్కొక్కరిది ఒక్కొక్క టైప్ చేసి యూట్యూబ్లలో ఏ రకంగా వ్యూస్ వస్తాయి, మానిటైజేషన్ ఏ రకంగా ఉంటుంది, వ్యూస్ ఏ ప్రకారం వెళ్తారని ఒక రియల్ షోకి వెళ్ళిన తర్వాత అక్కడ దొరికినటువంటి తంత్ర విద్యలతో వీళ్ళు ఏ రకంగా చేశారన్న కథతో ఈ సినిమా వచ్చింది. బకాసుర రెస్టారెంట్ ప్రయత్నం గొప్పగా, అంటే ఎక్కడ వాళ్ళ వర్క్ అనిపించింది అంటే ఫస్ట్ హాఫ్లో ఆ తంత్ర ప్రయోగాల దగ్గర మాత్రం ఇవి కనుక్కొని ఆ పిల్లిది ఆ ఎదురుపడ్డటువంటి ఆవును చూస్తే కళ్ళలోంచి అవి వస్తే కన్నీరు కాల్సి అవి ఎక్కడ పట్టుకున్నారు, కానీ ఆ పాయింట్లు మాత్రం బాగున్నాయి. సెకండ్ పాయింట్ ఆత్మ ఏ రకంగా వస్తుంది అనేది సెకండ్ ఆదివారం రోజు అమావాస్య రోజు చేయాలని చెప్పి చూసుకోవడం. అదే రైల్లో వీళ్ళ నాన్నకు బాగాలేకపోతే అయ్యో మిస్ అయిపోయామని బాధపడ్డం, సమాధుల మీద కూర్చుంటే ఊరోళ్ళందరూ తరమడం వీళ్ళని పక్క ఊరోళ్ళు. సో ఇవన్నీ కూడా సన్నివేశాలు అక్కడక్కడ కొన్ని నవ్వు తెప్పించే సన్నివేశాలు ఉన్నప్పటికీ ల్యాగ్ ఒక కారణము, తర్వాత ఈ వివా హర్ష క్యారెక్టర్ తగ్గడము ఇంకో కారణము. పబ్లిసిటీలో అతను వేయడం వల్ల ప్రేక్షకులకు ఒకటి చూపించి ఇంకో రకాలు చూపించేసరికి నిరాశ పడుతూ బయటకు రావడం కనిపిస్తుంది మనకి. ఈరోజు శుక్రవారం రోజు 8 ఆగస్టుకు 2025న రేపు రాఖీ పౌర్ణమి సందర్భంగా రిలీజ్ అయినటువంటి ఈ సినిమా మరి అతడు సినిమా రిలీజ్ ముందు నలిగిపోవడం ఖాయంగా కనిపిస్తుంది. మరి రేపు అతడు వస్తుంది. ఇప్పుడు నైట్ షోలు 2 o'clock నుంచే మహేష్ బాబు జన్మదినోత్సవం సందర్భంగా అతడు రిలీజ్ అవుతుంది, మళ్ళీ రిలీజ్. మరి దీని దాటికి తట్టుకుంటుందా? ప్లస్ ఈ వారం చాలా సినిమాలు వచ్చాయి. మరి ఒక్క సినిమాని కాదు, అసలు వచ్చిన వారం కూడా చాలా రాంగ్ వారం అని చెప్పాలి ఈ సినిమాకి. ఇంకో బ్యాడ్ ఏంటంటే ఈ సినిమాకి ఇప్పుడు పోటీగా ఉన్నటువంటి సినిమాల్ని తలుచుకుంటూనే భయమేస్తుంది. అన్ని సినిమాలు ఉన్నాయి, ఒక సినిమాని కాదు, ఆ చిన్న సినిమాలు బోలెడొచ్చి పడ్డాయి. ఒకటి బ్లాక్ వైట్, ఆ తర్వాత ఇంగ్లీష్లో 2 ఫ్రీకర్స్ ఫ్రైడే, 3 ఇంగ్లీష్లో వెపన్స్,
4 వచ్చేసి అందాజ్ 2, 5 టుగెదర్ ఇంగ్లీషు, 6 వచ్చేసి హోలీ గోస్ట్, 7 వచ్చి జోరా ఇంగ్లీషు, తర్వాత 8 వచ్చి సారీ బేబీ, తర్వాత 9 వచ్చి హిందీ ఉదయ్పూర్ ఫైల్స్, తర్వాత 10 వచ్చి ద హోము, 11 వచ్చేసి సూ ఫ్రమ్ సో కన్నడ వర్షను, తెలుగు వర్షను, సరే ఒకటే లెక్క వేసుకున్న 11. ఇక 12 వచ్చేసి రాజుగాన్ సవాల్, 13 వచ్చేసి మాతృ, 14 వచ్చేసి బాలుగాడి లవ్ స్టోరీ, 15 వచ్చి బలారే చిత్రం, తర్వాత అతడు రిలీజ్ పక్కన పెడతాం, అది కూడా లెక్క పెట్టుకోవద్దు. 17 సినిమాలు. ఈ 17 సినిమాల మధ్యన ఇది వచ్చింది. ఇక అర్థం చేసుకోండి, ఇంత టఫ్ కాంపిటీషన్లో మళ్ళీ 18వ సినిమాగా అతడు రిలీజ్. అది త్రివిక్రమ్ శ్రీనివాస్ అండ్ మహేష్ బాబుల మాస్టర్ పీస్ సినిమా. మరి దానికి అడ్వాన్స్ బుకింగ్లే కుమ్మేస్తున్నాయి. సో 250 రూపాయలు 300 రూపాయలు పెట్టినా కూడా 200 మామూలు థియేటర్లో, 250 మల్టీప్లెక్స్ పెద్ద మల్టీప్లెక్స్లలో ఉన్నటువంటి సినిమాకు కూడా మంచి కలెక్షన్స్తో ఉన్నటువంటి సినిమాలో బకాసుర రెస్టారెంట్ దాని కింద నలిగిపోవడం ఖాయంగా కనిపిస్తుంది. ఈ సినిమాకి నేను ఇస్తున్నటువంటి రేటింగ్ 2.25/5 ఇస్ మై రివ్యూ రేటింగ్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలు ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలతో మీ బల్లెం వేణుమాధవ్. నమస్తే, మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్, జై హింద్.